వాసిరెడ్డి గారు, మీకేమనిపిస్తుంది? నోరేసు పడిపోండి, రూల్స్ గీల్స్ ఏం జాంతానై, వెళ్ళండి, గట్టి కూర్చోండి, అరవండి, గొడవ చేయండి, ఇది నిన్న చెప్పినటువంటి గీతోపదేశాలు. మీకేమనిపిస్తుంది? అంటే ఇది భయంతో కూడుకున్న వచ్చినటువంటి కుట్ర కోణమా, లేకపోతే ఎట్లా చూస్తారు దీన్ని మీరు? గుడ్ మార్నింగ్ మేడం, మీకు, మా సురేష్ కి, ఆయన సార్ కి, అందరికి కూడా ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు సురేష్ చెప్పిన దాంతో నేను ఏకీభవిస్తున్నాను. ఎలక్షన్ వేరు, కౌంటింగ్ వేరు. ఎలక్షన్ అంటే అది స్టేట్, రాష్ట్రం, దేశం మొత్తం కూడా జరుగుతుంది కాబట్టి పోలీసుకు కూడా కొంచెం కంట్రోల్ చేయడం కష్టమే. ఎలక్షన్ అనేది కేంద్రీకృతమై ఒక కాలేజీలోనో ఒక యూనివర్సిటీలో జరుగుతుంది కాబట్టి సన్నాసులు ఎవరైనా ఒకళ్ళిద్దరు ఉంటే ఉండొచ్చు, కానీ అధికారులు జనరల్ గా కంట్రోల్ చేయడం అనేది ఈజీగా పోలీసుకి సాధ్యపడుతుంది. దౌర్భాగ్యం ఏంటంటే పేపర్లో ఎడిటోరియల్ రాసుకునే సజ్జల రామకృష్ణారెడ్డి మాట 40-50 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి నాయకులు వింటున్నారంటే సిగ్గుచేటు అనమాట. రాజకీయ నాయకులు తల దించుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఆ బడాసూర్ మండా కూడా ఏదో చెప్పాడని చెప్పి అందరూ ఎగబడతారని నేను అనుకోను. అది అలా జరగదు. జరిగినా కూడా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఖచ్చితంగా చేస్తారు. ఎలక్షన్ కమిషన్ మనం అనుకున్నంత కాకపోయినా ఎంతో కొంత పర్వాలేదు అని మనం కూడా వ్యవస్థలను మనం తక్కువ చేసి మాట్లాడకూడదు. వాళ్ళ చేతిలో ఉన్నంత వరకు చేయగలిగారు. మోడీ గారి డబల్ నాటకం మూలన ఇది కూడా జరిగింది. లేకపోతే సిఎస్ ను కూడా ఎప్పుడో మార్చేసేవాళ్ళు. మోడీ డబల్ యాక్షన్ రోల్ చేస్తున్నాడు. ఇద్దరి మీద భుజాల మీద చేతులేసి ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళని తీసుకుందాం అనే లైన్ లో మోడీ ఉన్నాడు. కాబట్టి వీళ్ళు అన్నిటినీ తెలిసి కూడా వీళ్ళు అలయన్స్ ఎందుకు పెట్టుకున్నారంటే దీనికోసమే, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ కోసమే. అది కొంతమేర మనం జరిగిందనే మనం అనుకోవాలి. కౌంటింగ్ లో వాళ్ళ ఆటలు సాగవు. నోరేసుకుని ఎగబడటానికి అక్కడ ఏమైనా జరిగితే కదా నోరేసుకుని ఎగబడటానికి. వాళ్ళకి వీళ్ళకి మధ్యలో కటకటాలు ఉంటాయి. అవి దాటి వాళ్ళు లోనకి వెళ్ళలేరు. ఒక్క బాక్స్ కూడా ఎత్తుకెళ్ళలేరు. ఒక్క ఓటు కూడా ప్రభావితం చేయలేరు. ఖచ్చితంగా కౌంటింగ్ జరుగుతుంది. ఇప్పుడు మా అమ్మాయి చెప్పినట్టుగా ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ ఉంది. ఎప్పుడు ఇంతవరకు మనం 40 సంవత్సరాల్లో ఎంత పర్సంటేజ్ ఆఫ్ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ రావడం అనేది మనం చూడాల. కారణం ఏంటి? వ్యవస్థలన్నీ నాశనం చేశాడు. ముఖ్యంగా ఉద్యోగ వ్యవస్థ. వాళ్ళందరూ కూడా 99% వ్యతిరేకంగా ఉన్నారు, వెంకటరామరెడ్డి లాంటి సన్నాసులు తప్ప. కాబట్టి మనకు అర్థమవుతా ఉంది, వాళ్ళకు కూడా సీన్ అర్థమైపోయింది. మనం వెళ్ళిపోతున్నాం, ఏమన్నా అవకాశం ఉంటదేమో చూడండి. చివరి ప్రయత్నంగా దింపుడు కాలం ఆశగా చెవులో నానా నానా అని పిలిచినట్టుగా పిలిచే కార్యక్రమం. మీరంటున్న రికార్డ్ పోలింగ్ ఒకళ్ళిద్దరు మినహాయిస్తే అంటున్నా, అధికార పార్టీ ఎక్కువ శాతం అవి ఎలా చెల్లకుండా చేయాలి అన్న అంశంపై కూడా గట్టిగా ఓపెన్ గా బాహటంగా అంటున్నారు కదా. రెండు, ఈసీ ఎక్కడా లేని రూల్స్ ఏపీలోనే పెడతదేంటి, రూల్ బుక్ లేదా అని అడుగుతున్నారు కదా వైవి సుబ్బారెడ్డి గారు. మరి మా అమ్మాయి చెప్పినట్టుగా మరి లోకల్ బాడీలు జరిగినప్పుడు ఏమైంది? లోకల్ బాడీలు జరిగినప్పుడు ఎలక్షన్ కమిషన్ బానే ఉందా? మీరు నామినేషన్లు వేయనీయకుండా మీరే అనౌన్స్ చేసుకుని అందరినీ టోటల్ గా రాష్ట్రం అంతా కూడా మొత్తం మీరే మండలాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు తీసుకున్నప్పుడు ఏమైంది? అప్పుడు ఎలక్షన్ కమిషన్ మీకు కనపడలేదా? ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కొంచెం టైట్ చేసేదానికి పేరు నానికి వీళ్ళందరికీ కాలి బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. పేరు నాని గారి మాట ఎవడంటారు? ఆడు ఓడిపోతానని ఆడు కొడుకుని పెట్టాడు. ఇలాంటి వాళ్ళ మాటకి వాల్యూ లేదు, సమాజంలో వాల్యూ లేదు. అయితే నేను కూటమికి ఇచ్చే సలహా ఏంటంటే వాళ్ళు చేసిన తప్పులు భవిష్యత్తులో మీరు చేయొద్దు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో కూటమి అధికారంలోకి వస్తుంది. ఢిల్లీలో మోడీని ఇంటికి పంపిస్తున్నాం. ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మోడీ 400 అని చెప్తున్నాడు కదా, 160 నుంచి 180 మోడీకి వచ్చేది. ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. మళ్ళా ఇదే డిబేట్ లో మనం మాట్లాడదాం. ఇండియా కూటమి అధికారంలోకి రాబోతా ఉంది. ఇక్కడ తెలుగుదేశం దేశంలో సరే, రాష్ట్రంలో మరి మీ పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ షర్మిల గారికి ఏంటి, ఎంత మెజారిటీ వస్తుంది? అది కూడా అందరి చూపు ఉంది కదా, ఇంట్రెస్ట్ గా వాళ్ళు కూటమి గెలిచేస్తారని మీరు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఖచ్చితంగా అసెంబ్లీలో ఖచ్చితంగా ఖాతా తెరుస్తామమ్మా. మేము ఈ దుర్మార్గుడు వెళ్ళిపోయిన తర్వాత మేమే ఫామ్ లోకి వస్తాం. దాంట్లో ఎటువంటి సందేహం ఉండదు. మనోడు వెళ్ళిపోవటం ఖాయం. అన్ని రకాలుగా వెళ్ళిపోతే పార్టీ ఉండదు, కనుమరుగైపోతుంది. పార్టీ అనేది కనుమరుగైపోవటం అనేది ఖాయం. ఎందుకంటే ఇక్కడ రారు, ఇతర దేశాలు వెళ్ళిన వాళ్ళు అక్కడే ఉంటారు. ఇక వచ్చే పరిస్థితి లేదు. కొంతమంది అదే క్యూలో వెళ్ళిపోతున్నారు. విజయ్ మాల్యా, నీరవ్ మోడీ లాగా వీళ్ళందరూ కూడా కాందసీకుల్లాగా ఇతర దేశాల్లో పడి బతకాల్సిందే తప్ప మన దేశంలోకి వచ్చేటువంటి అవకాశం ఈ ఆర్థిక నెరగాళ్ళకు ఉండదు. ఇప్పుడు కూటమి వచ్చిన వెంటనే 5 సంవత్సరాలుగా జరిగినటువంటి అన్యాయాలు, అకృత్యాలు, బాధితులు ఎంతమంది ఉన్నారు, ఎంతమందిని వేధించబడ్డారు, వీళ్ళందరూ బాధలు దృష్టిలో పెట్టుకుని వీళ్ళందరినీ కటకటాలు వెనక నెట్టాలి తప్ప మళ్ళీ చట్టం తన పని చేసుకుపోద్ది అని అవకాశాలు చెప్తే ఉపయోగం లేదు. ఖచ్చితంగా రూల్ ప్రకారం నడవాలి. వీళ్ళందరినీ శిక్షించాలి. ఒక్కొక్క ఎమ్మెల్యే 100,000 కోట్లు దోచేశారు. రాష్ట్రాన్ని నిలువుదోపిడి చేశారు. వనరులన్నీ దోచేశారు. కాబట్టి వాళ్ళు అదే ఎజెండాగా పెట్టుకోవాలి. ఒక చేతితో సంక్షేమం. కరెక్టే సార్, కానీ ఇప్పుడు ఒకటి
ఓపెనింగ్ కౌంటింగ్ రోజు పోస్టల్ బ్యాలెట్ నుంచి ఒక మ్యానిపులేషన్ కి స్టార్ట్ అవుతున్నారు. వైవి సుబ్బారెడ్డి గారు ఏమన్నారు, సంతకం ఉండి సీల్